ప్రకృతినే దేవుడు అనుకున్నాం మనం ప్రాచీన కాలం నుంచి. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, బృహస్పతి, వీళ్ళందరూ కూడా మనం దేవుళ్ళు అనుకున్నాం. బృహస్పతిని దేవతల గురువుగా చేసుకున్నాం. సూర్యుడు భగవానుడు, ఆయన రథంలో ప్రయాణిస్తుంటాడు. ఆ సప్తాశ్వాలు 7 గుర్రాల రథం మీద సూర్యుడు పరిగెట్టిపోతుంటాడు. ఆయన ఒక యాత్ర అయిపోగానే పగలైపోయి రాత్రి అవుతుంది. ఇటువంటి కల్పన భావనలతో కొన్నాళ్ళు మనం కొన్ని వందల పాటు దేవుళ్ళుగా సూర్యుని చంద్రుని దేవుళ్ళుగా పూజిస్తూ వచ్చినాం. కానీ ఇవాళ సూర్యుడు చంద్రుడు అని చెప్పి మనం పూజలు చేస్తే చదువుకున్న వాళ్ళకి నవ్వు వస్తుంది. కానీ అయినా చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా సూర్య నమస్కారాలు చేస్తుంటారు. పొద్దున్నే సూర్యుడికి నమస్కరిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకొని సూర్యుడి యొక్క ఉనికిని, సూర్యుడు ఒక మండుచున్నటువంటి అగ్నిగోళం ఒక నక్షత్రం అని మనకు తెలిసిన తర్వాత కూడా నమస్కరించడం వేరు. ఆ తెలియని రోజుల్లో అతడు భగవంతుడిని నమస్కరించడం వేరు. చంద్రుడు కూడా అంతే. చంద్రుడు ఒక గ్రహము, అది భూమి కంటే చిన్న గ్రహము, భూమికి ఉపగ్రహము. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. చంద్రుడి నుంచి వచ్చేటువంటి కాంతి అది చంద్రుని కాంతి కాదు, అది సూర్యకాంతే ప్రతిఫలించి వెన్నెలగా వస్తుంది. ఇదంతా మనం శాస్త్రజ్ఞానం వల్ల తెలిసింది. తెలిసిన తర్వాత కూడా చంద్రుడిని నమస్కరించడం, సూర్యుడిని నమస్కరించడం ఏంటి అంటే అది మూఢత్వంతో చేసేది కాదు. మనకు తెలియదు ఈ సూర్యునికి ఉన్నటువంటి ఈ కాంతి వేడి వల్లనే ఇవాళ ఈ భూమి అనే గ్రహం మీద ఇన్ని జీవరాశులు జీవిస్తున్నాయి. ఇంత పక్షులు, జంతువులు, వృక్ష సంతతి, కోటాను కోట్ల జీవరాశులన్నీ కూడా సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుతురు, వేడి వల్లనే జీవించగలుగుతున్నాయనే విషయం మనకు తెలుసు కాబట్టి ఆ శక్తికి ఒక నమస్కారం పెట్టుకుంటాం. మనం తెలిసి పొద్దున్న నమస్కరించడం అనేది మనకు తెలిసిన విషయం మీదనే కళ్ళు మూసుకొని మననం చేసుకుంటాం. అట్లా అర్థం చేసుకోవాలి. అంతేగాని సూర్యుడు భగవంతుడు కాబట్టి పూజిస్తున్నాం అనే భావన చదువుకున్న వాళ్ళల్లో ఉండకూడదు. సూర్యుడు, చంద్రుడు అనేవి ప్రకృతిలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు మాత్రమే. ఇట్లాంటి నక్షత్రాలు, గ్రహాలు ప్రకృతిలో కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా క్షణక్షణం అంతరించిపోయే నక్షత్రాలు, ఆరిపోయే నక్షత్రాలు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తున్న నక్షత్రాలు ఉన్నాయి. ఈ మొత్తం విశ్వం అనేది నిరంతరం పుడుతూ చస్తున్నటువంటి స్థావర జంగమాత్మకము అని చెప్పారు మన ప్రాచీన ఋషులు. స్థావరం అంటే నిలబడి ఉండేది, జంగమం అంటే కదిలేది. ఈ ప్రపంచం అంతా నిశ్చల చలన వస్తువుల సమాహారం అని చెప్పి స్థావర జంగమాత్మకం అని ఒకే ఒక పదంలో చెప్పేశారు.